మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియోలు మీకు త్వరగా చేరుతాయి. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే నెట్ క్లాత్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. ఏంటంటే నెట్ క్లాత్తో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, మామూలుగా లైనింగ్ వేయకుండా దీంట్లో మనం షైనింగ్ క్లాత్ వేసుకుంటే గనక ఇప్పుడు మామూలు లైనింగ్ వేస్తే మనకు ఇదిగో ఇలా ఉంటుంది, అంటే ప్లెయిన్ గా కనిపిస్తుంది. ఇక మనము ఇదే దానికి మనం షైనింగ్ క్లాత్ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇలాంటిది షైనింగ్ క్లాత్, షిమ్మర్ క్లాత్ కానీ, షార్టింగ్ క్లాత్ కానీ, ఇంకా వేరే ఇలాంటి షైనింగ్ క్లాత్లు ఉంటాయి. ఈ షైనింగ్ క్లాత్లు వేసుకున్నాం అనుకోండి, మనకు షైనింగ్ అనేది ఇగో ఇలా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా ఉంటది మనకి బ్లౌజ్, అంటే షైనింగ్ వస్తుంది మనకి లోపల. షైనింగ్ వచ్చిన మూలాన మనకి ఇవి ఫ్లవర్స్ అనేది మనకు థిక్గా కనిపించి మనకు బాగుంటుంది కనుక ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా కటింగ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది మనం షైనింగ్ క్లాత్ ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ మూడు కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేస్తాను, ఆ తర్వాత పైనింగ్ కట్ చేస్తాను. ఇది మెజర్మెంట్ వచ్చేసి మనకి 13 ఇంచెస్ వచ్చింది. 13 అంటే 14 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 14 ఇంచెస్ మనకి మెజర్మెంట్. ఆ తర్వాత షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్, 10 అంటే 5. ఆ తర్వాత చంక భాగము ఇది ఒకటి వచ్చేసి మనకి 5 ఇంచెస్ వచ్చింది. ఆ తర్వాత చెస్ట్ లూజ్ 17 వచ్చింది. కాబట్టి ఇదిగోండి ఇక్కడ 8.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇలా మెజర్మెంట్ వేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇలా వేసుకుని మనకు కావాల్సిన డిజైన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ పాట్ నెక్ మోడల్ గా పెడుతున్నాను. ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనం 3.5 పెట్టుకుంటాం. 3 ఇంచెస్ పెడుతున్నాను. షోల్డర్ 3 ఇంచెస్ ఇక్కడ. ఇక ఆ తర్వాత ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది 9 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ డీప్ ఇదిగోండి ఇక్కడ 9 ఇంచెస్. దీంట్లో మనం పాట్ నెక్ మోడల్ గా కట్ చేసుకుందాం. ఏ విధంగా అంటే ఇదిగోండి ఇక్కడ మనము ఇక్కడ నుండి ఇలా స్టార్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇలా వేసుకోవాలి. మనకు పాట్ నెక్ మోడల్ రావాలంటే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇలా రావాలి. మనకు స్టిచ్చింగ్ చేస్తే ఇంకా కొంచెం ముందుకు ఇట్లా మనకు స్టిచ్చింగ్ లో పోతుంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తో కట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ తీసుకుని మనం 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని క్రాస్ మనకు షేప్ పట్టి వస్తుంది కదా, అందుకని 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇది యాజ్ టీజ్ గా మనం ఇది ఎంత ఉందో అంతా మనం మెజర్మెంట్ వేసుకోవాలి. ఇక్కడ మనకి పార్ట్ అంతా మిగిలిన పార్ట్ అంతా మనకు యాజ్ టీజ్ గా మనకి ఎంత వచ్చిందో అంతా డ్రా వేసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మనకు నెక్ ఎంత వచ్చింది అని అంటే మనం 5.5 పెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను 6 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ. 6 ఇంచెస్ అంటే మనకి 5.5 స్టిచ్చింగ్ లోకి వస్తుంది కనుక మనం ఇదిగోండి ఇక్కడ ఇలా వేసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ కు నేను మార్కింగ్ వేశాను. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా, దీన్ని సరిగ్గా మనం ఇలా వేసుకుంటే ఇదిగోండి మనకు దీంట్లో నెక్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు షోల్డర్ ఇక్కడ ఉంది కదా,
మరి ఇది పాట్ నెక్ ముందు వైపు వచ్చేసింది కదా, ఎలా వేసుకోవాలంటే ఇదిగోండి ఇక్కడ మనము ఇది డ్రా వేసుకుంటాం. ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ది ఇక్కడ వరకు మనకు షోల్డర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ మనం ఇది డ్రా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఇది మనం ఓపెన్ చేసుకొని ఇలా డైరెక్ట్ ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ రౌండ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనకు ముందు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా వేసుకోవాలి. ఇది మనకు ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు నేను ఇది ఫస్ట్ నేను లో చంక అనేది తీసేసుకుంటున్నాను. దీంట్లోనే ఇదిగోండి ఇలా ఇది మనకు ముందు పార్ట్కే తీసుకోవాలి, వెనక పార్ట్కు తీసుకోవద్దు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇది షేప్ పట్టింగ్ తీసుకుంటున్నాను. ఇది ఇలా కట్ చేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్ మన కటింగ్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వచ్చేసాయి కదా. ఇదిగోండి ఇక్కడ మనము ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ లోచంక అనేది తీసేసుకున్నాము. ఇప్పుడు లోచంక మనం 1/2 ఇంచ్తో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనకు లోచంక అనేది ముందు వైపు తీసేసుకోవాలి. ఆ తర్వాత మనకు షేప్ పట్టి అనేది కూడా ఇక్కడ తీసేసుకున్నాను. ఇక మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేసాయి కదా. ఇక హ్యాండ్స్లోకి వెళ్ళిపోదాం. ఇక హ్యాండ్స్ అనేది మనకు మెజర్మెంట్ ఎంత ఉంటే గనక అంత వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను ఒక 3.5 ఇంచెస్ పెట్టాలనుకున్నాను. ఇప్పుడు ఇది మనకు లైనింగ్ అనేది ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఇంచెస్ పెడుతున్నాను. 4 ఇంచెస్ పెడితే కనుక మనకు 3.5 వచ్చేస్తుంది. కిందికి స్టిచ్చింగ్ పోతుంది కదా 1/2 ఇంచ్, పైకి కూడా స్టిచ్చింగ్ తీసేసుకుంటున్నాను. ఇక మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.5 వచ్చేసింది. 10.5 అంటే ఇదిగోండి 11 ఇంచెస్ పెడుతున్నాను. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం చూసుకొని చేసుకోవాలి. ఇక్కడ మనకు 11 ఇంచెస్తో మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇక్కడ హ్యాండ్ అనేది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. ఇదిగోండి ఇక్కడ మనము ఇలా వేసుకోవాలి. హ్యాండ్ అనేది ఇలా వచ్చేస్తే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే గనక ఇప్పుడు ఇలా స్ట్రేట్గా తీసుకొని మీకు ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పాను. ఇక్కడ మనము ఒక 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ వరకు ఇలా తీసుకొని కూడా ఇలా వేసుకోవచ్చు అని చెప్పాను. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇది హ్యాండ్ కటింగ్ అనేది ఇలా ఉండాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో మనము ఇలా లోచంక్ అనేది తీసుకోవాలి. ఇది ఇలా రెండు డివైడ్గా చేసుకొని ఇది మనం ఒక 1/2 ఇంచ్తో లోచంక్ అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కు. ఇక మనకి బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. ఇక మనం ఇది ఫస్ట్ షైనింగ్ క్లాత్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం నెట్ క్లాత్ వేసుకోవాలి. ఆ పైన మన లైనింగ్ క్లాత్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు 3 వేసుకున్నాం కదా. ఈ 3టికి మనకు అటు ఇటు జరగకుండా మనము ఇప్పుడు మనకు సేఫ్టీ పిన్స్ కానీ గుండ్ పిన్స్ కానీ ఏవైనా కూడా మనం ఇది చక్కగా చేసుకున్న తర్వాత మన పిన్స్ అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను పిన్స్ పెట్టేశాను కదా, ఇదిగోండి ఇలా పిన్స్ పెడితే మనకు కదలకుండా జరగకుండా ఉంటుంది. కాబట్టి ఇలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం రౌండ్ అంతా ఫస్ట్ నెక్ చేసుకోవాలి. నెక్ వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా అంతా స్టిచ్చింగ్ అంతా ఇలాగే చేసుకుంటూ రావాలి. మనకు గుండు సూదులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ జరగకుండా ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఈ స్టిచ్చింగ్ చేసిన దాన్ని పైన మనకు లైనింగ్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఈ పిన్స్ అన్ని తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేసాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు పైన లైనింగ్ వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకి మధ్యలో కట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే రౌండ్ ఉంది కదా మనకు, ఇది రౌండ్ మనకు చక్కగా రావాలంటే అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి.
ఇలా కట్స్ పెట్టుకుంటే మనకు మనకు పార్ట్ అనేది చక్కగా వస్తుంది. కాబట్టి థ్రెడ్ అనేది తెగకుండా అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి. థ్రెడ్ తెగకుండా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉంది కదా, ఇప్పుడు పైన లైనింగ్ ఉంది కదా, లైనింగ్ అనేది లోపలికి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా. ఇదిగోండి ఇలా. అలాంటప్పుడు మనకు ఏమవుతుందంటే ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఇది పైన మనకు ఇదిగో ఇప్పుడు ఇక్కడ చక్కగా అనుకున్న తర్వాత ఇలా చక్కగా అనుకోవాలి. మనమంతా బ్లౌజ్ అంతాను స్టిచ్చింగ్ చేసాం కదా, ఇదంతా మన షేప్ అనేది చక్కగా అనుకొని ఇప్పుడు ఇలా చక్కగా మనం ఫోల్డింగ్ అన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇదిగో చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఇదిగో ఫస్ట్ లైనింగ్ వేశాను, ఆ తర్వాత షైనింగ్, ఆ తర్వాత లైనింగ్ వేశాను. ఇప్పుడు 3 పార్ట్స్ ఇప్పుడు మనకు 3 వచ్చేసాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఆ తర్వాత నేను పైన ఇక్కడ నెక్ వైపు పైన స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంటే నెక్ మనకు చక్కగా ఉండే విధంగా మనకు పైన ఒక స్టిచ్చింగ్ చేసామనుకోండి కదలకుండా ఉంటుంది. కాబట్టి ఇలా వేస్తున్నాను. ఈ నెక్ చుట్టూ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి మనం. ఇలాంతా నెక్ రౌండ్గా మనం ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు వేసేసుకున్నాం కదా, ఇది వేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు మనము ఇప్పుడు 3 కలర్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ ఇదంతా స్టిచ్చింగ్ చేసుకున్నాను, లైనింగ్ అంతా అవుట్ లైనింగ్ అంతా చేసేసుకున్నాను. ఇప్పుడు లేస్ వేస్తున్నాను. ఇది 3 కలర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి ఇక్కడ పింక్, గ్రీన్, బ్లూ మనకు 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి లేస్ కూడా అలాంటిదే తీసుకొచ్చాను. ఇదిగోండి దీంట్లో మనం ఈ లేస్ వేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇలా వేసుకుంటే ఇలా పైన వేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి లేస్ అంతాను. ఇక్కడ మనకి ఇక్కడ పైన పార్ట్ దగ్గర ఇక్కడ డిజైన్ వచ్చింది కదా, కొంచెం లూజ్ వదిలిపెట్టాలి. లూజ్ వదిలిపెడితే మనకు చక్కగా వస్తుంది. కాబట్టి జస్ట్ మనం వేసుకునేటప్పుడు లూజ్ వదిలిపెట్టుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఇలా పార్ట్ దగ్గర ఇక్కడ రౌండ్ వచ్చేసింది కదా, ఇక్కడ కూడా జస్ట్ లూజ్ వదిలిపెట్టుకుంటూ వేసుకోవాలి. ఇదంతా ఇలా వేసేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.